ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నా. టెహిలా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానం వెదకి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దేవుని యందు భయభక్తులు దేవుడు మనకు నేర్పిస్తాడంట. ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఆయన యందు భయభక్తులు ఎలా నిలపాలో దేవుడే మనకు నేర్పుచున్నాడు. మేలు నొందుచు అనేక దినాలు దేవునితో గడిపే భాగ్యము మనకి అనుగ్రహిస్తున్న దేవాది దేవుడు. అటువంటివి మనం జీవించాలి. మేలుతో, సంతోషముతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో దేవుని సన్నిధిలో మనం అనేక దినాలు జీవించాలి అంటే మన నోరంట చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా మనము కాచుకున్నప్పుడు దేవుడు మనల్ని అనేక దినములు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడంట. అంతేకాకుండా కీడు చేయటం మాని మేలు చేస్తూ సమాధానంతో మనం జీవించాలంట. అలా జీవించినప్పుడంట దేవుని యొక్క దృష్టి నీతిమంతుల మీద ఉంటది. ఆయన వారి ప్రార్థనలు చెవియొగ్గి ఆలకిస్తుంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మన మొరలు వినాలన్నా, ఆయన సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలన్నా, మనము ఆయన చెబుతున్నట్లు, ఆయన మనకు ఎలా నేర్పుతున్నాడో భయభక్తులనేవి, ఎలా బ్రతకాలో నేర్పుతున్నాడు అని తెలుసుకున్నప్పుడు, మనం వాటిని అనుసరిస్తూ, నేర్చుకుంటూ, ఆయన యొక్క మాటల హెచ్చరికలు నేర్చుకుంటూ, ఆ లాభకరమైన, క్షేమకరమైన మాటలు దేవుని మాటలతో మనం నింపబడుతూ దేవుని సన్నిధిలో అనేక దినములు మేలు పొందుచు, ఆశీర్వాదం పొందుకుంటూ జీవించే వారిగా మనం దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా ఆయన యొక్క సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడవు, మంచి కాపురైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడైన రాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందాసిన పరలోక ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేని మాకు దేవా, ఇదిగో తండ్రి, ఈ లోకంలో ఎలా జీవించాలో దేవా, అయ్యా ఇదిగో నీ యందు భయభక్తులు మాకు నేర్పుతున్నవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా యందు భయభక్తులు ఎలా నేర్పాలో దేవా మాకు నేర్పించబడుచున్నానయ్యా. మీరు పొందుచు అనేక దినములు దేవా మేము సుఖము సంతోషముతో ఉండాలని ఆశపడుతూ దేవా నీ సన్నిధిలోకి మేము వస్తుండగా దేవా, అయ్యా ఇదిగో మా దేవ మా జీవితాలను సరి అయిన మార్గంలో నడిపించబడుచున్నాను. మమ్మల్ని నీతిమంతులుగా మార్చబడుచున్నాను. నీ యందు భయభక్తులు కలిగిన వారిగా మమ్మల్ని మార్చబడుచున్నాను. నీ బిడ్డలుగా, నీ సొత్తుగా మమ్మల్ని మార్చబడుచున్నానయ్యా. నీ మాటలతో సరిచేసి దేవా నీకిష్టమైన వారిగా దేవా, నిన్ను గణపరిచి నిన్ను సంతోషపరిచే వారిగా దేవా మా జీవితాలు నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. మా స్వరూపుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా నోటి మాటలు దేవా, అయ్యా మా హృదయ ధ్యానమును దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా దేవా మా నాలుకను, మా నోటిని, పెదవులను దేవా కాచుకునే భాగ్యం మాకు దాయిచ్యమడొచ్చున్నాను. మా నోటికి చిక్కం పెట్టుకునే వారిగా ఉంచమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సుఖము, సంతోషము దేవా మమ్మల్ని దాయిచ్యమడొచ్చున్నాను. నీ క్షేమము మాకు దాయిచ్యమడొచ్చున్నాను. నీ దయ మా మీద ఉంచబడుచున్నానయ్యా. నీ కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని జీవింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో మేము నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు దేవా, నీవు దేవా ఇదిగో మమ్మల్ని చూస్తానంటున్నావయ్యా. నీ కనుదృష్టి మా మీద ఉంచుతానంటున్నావయ్యా. మేము చేసే ప్రతి ప్రార్థనను దేవా చెవియొగ్గి ఆలకిస్తానని దేవా వాగ్దానం చేస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాగ్దానాన్ని దేవా మా జీవితాల్లో నెరవేరేటట్లు దేవా మేము ఇదిగో నీకిష్టమైన వారిగా జీవించడానికి దేవా, నీ దేవా నీ హృదయానికి దగ్గరగా ఉండడానికి దేవా నీ సహాయం మాకు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. మనం దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా చేరవచ్చిన ప్రతి బిడ్డను దేవని చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను దేవా పేరు పేరు చొప్పున దీవించి ఆశించి దేవా వారు చేస్తున్న ఆరాధన అంతటిని ఆలకించబడుచున్నాను. హృదయపూర్వకంగా దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయబడుచున్నాను. మా పూర్ణ ఆత్మతో, పూర్ణ
శక్తితో పూర్ణ బలముతో దేవా నిన్ను ఆరాధిస్తుండగా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా మధ్యకి దేవా వేవేల దూత గణములతో దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనికమడొచ్చున్నానయ్యా స్తుతికి పాత్రడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా స్తోతారడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడమడుచున్నానయ్యా పరిశుద్ధాత్మ దేవుడివై దేవా నీ స్వరాన్ని దేవ మాకు దయచేయమడుచున్నానయ్యా నీ స్వరం దేవ లేళ్లను ఈనజేయనయ్యా అనేక మంది నీ దగ్గర పిలుచునయ్యా అటువంటి స్వరముతో దేవా మమ్మల్ని ఇదిగో తండ్రి మాతో మాట్లాడమడుచున్నాను మా హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దేవా నువ్వు దయచేయమడుచున్నానయ్యా అయ్యా ఇదిగో దేవా మేము వినగల చెవులు గ్రహించే మనసును దేవా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమడుచున్నానయ్యా నీ మాటల్లోని దేవా అయ్యా ఇదిగో తండ్రి జీవం గల దేవ మాటలు మాకు దయచేయమడుచున్నాను అయ్యా ఇదిగో మేము ప్రార్థన చేస్తుండగా దేవా మా ప్రార్థన ఆలకించబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో మా విన్నపంలో అంగీకరించబడుచున్నానయ్యా నీ సహాయం మాకు అనుగ్రహించి దేవా మా హృదయ వాంఛలను దేవా మా కోరికలను సిద్ధింపచేయబడుచున్నాను దయగలవాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి ఆరాధన అంతటిని దేవా ఆది నుండి అంతవరకు నువ్వు ఉండబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో అలనాడు ఇజ్రాయేల్ సైన్యానికి దేవా ముందు నడిచిన దైవమా ఇదిగో తండ్రి మాకు ఇదిగో తండ్రి మా ఆరాధన అంతట్లో మీరుండి నడిపించబడుచున్నాను ఆది అంతము నువ్వు ఉండబడుచున్నానయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఆరాధనకు యోగ్యుడుగా దేవా నువ్వు ఉండి దేవా ఇగో నీ పరిశుద్ధాత్మతో దేవా ఇగో మా సన్నిధి నీ సన్నిధి ఇక్కడ ఉంచమని అడుగుచు దేవా నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని నీవే మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. బాపి సిస్టర్ చదువుతారు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి పరమ తండ్రి అయిన యేసు ప్రభు వారు ప్రేమతో మనతో మాట్లాడటానికి ఆయన చిత్త ప్రకారం ఈ రోజు మనకిచ్చిన పరిశుద్ధ వాక్యము ఆది కాండము 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు అవి సూచనలను కాలమును దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. God said, "Let there be lights in the expanse of the sky to separate the day from the night, and let them serve as signs to mark seasons and days and years." May God bless His words. Amen. फिर परमेश्वर ने कहा, दिन को रात को से अलग करने के लिए आकाश के अंतर में ज्योति हो, और वे चिन्ह है और नियत समय और दिन और वैसे कारण हो. आमेन. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనతోటి దేవాది దేవుడు చేస్తున్న వాగ్దానం, ఆయన మనతో మాట్లాడటానికి ఆకాశ విశాలమందు జ్యోతులను ఏర్పాటు చేశాడంట. ఆ జ్యోతుల ద్వారా సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకు ఆ జ్యోతులను దేవుడు ఏర్పాటు చేశాడు. వాటి గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడును గాక అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగి దానిలో ఉన్న మర్మాన్ని రహస్యాన్ని మనం తెలుసుకుందాము. దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతవరకు దేవా మా స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడా, ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడబడొచ్చున్నానయ్యా. అయ్యా నీ వాక్యంలో ఉన్న మర్మాన్ని మాకు తెలియజేయబడొచ్చున్నాను. నీ వాక్యంలో ఉన్న రహస్య నిధులను మాకు దాయిచేయబడొచ్చున్నానయ్యా. అంధకారంలో దాకున్న దేవా అయ్యా ఇదిగో తండ్రి నిధులను మాకు అనుగ్రహించబడొచ్చున్నానయ్యా. నీ మాటతో మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దేవా నీ వాక్యముతో దేవా ఇదిగో మమ్మల్ని నింపబడొచ్చున్నానయ్యా. మా
మనోహరుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో ఇంతవరకు దేవా, అయ్యా ఇదిగో చేరువచ్చిన ప్రతి బిడ్డను దేవా నీ ఆత్మతో నింపి బలపరచమని అడుగుచున్నాను. అయ్యా ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహం దాయిచ్యమడుచున్నాను. నీ శక్తిని దాయిచ్యమడుచున్నానయ్యా. నీ జీవస్వరాన్ని నాకు దాయిచ్యమడుచున్నాను. నా నోటి నిండా నీ మాటలు పెట్టబడుచున్నానయ్యా. నీ స్వరాన్ని వినిపించబడుచున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి సహాయం నాకు కావాలని అడుగుచుండగా దేవా నీ కృపతో నన్ను నింపి బలపరచడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సిలువ చాటు నన్ను భద్రపరిచి దేవా నువ్వు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, ఆయనే బలవంతుడు, ఆయనే మనకు ఆశ్రయ దుర్గమైన దేవాది దేవుడు. అటువంటి దేవుడిని మనం ఆశ్రయించి ఉన్నాం. ఆయన మనకిస్తున్న ఈరోజు వాగ్దానం, ఆయన మనతో మాట్లాడుతున్న మాట మరి ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకే ఉండుగాకని దేవుడు ఆకాశములో మరి దేవుడు ఆకాశ విశాలమందు జ్యోతులని ఏర్పాటు చేశాడు. అవేంటంటే మరి సూర్యుడు, మరి చంద్రుడు, నక్షత్రములు. వాటి ద్వారా అంట ఈ లోకంలో ఒక కాలాలు, దినాలు, సంవత్సరాలు, ఈ రోజు టైం ఎంతైంది, ఎంత టైం అయింది, ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే అలనాడు దేవుడు భూమి నిరాకారంగా శూన్యముగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు మనం ఏ సమయంలో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం అని తెలుసుకోవడానికి దేవుడు సృష్టికర్త అయిన దేవాది దేవుడు సృష్టించిన జ్యోతులు, మరి సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రములు. ఆయన ఎంత గొప్ప దేవుడండి. అవే లేకపోతే మరి కాలాలు కానీ, సూచనలు కానీ, ఆకాశంలో కలిగే సూచనలు కానీ, ఆకాశంలో ఏర్పడే మరి అద్భుతాలను కానీ మనం చూడలేము. అటువంటి విధంగా దేవుడు మనం కన్నులను తెరవ చేయడానికి, మనకి కాలాలు తెలియజేయడానికి, మనకి సంవత్సరాలు తెలియజేయడానికి ఆయన మరి జ్యోతులని ఏర్పాటు చేశాడు. మరి 15వ వచనం చూసినప్పుడు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఎంత గొప్ప దేవుడండి. మన కొరకు మంచి కార్యాలు చేయాలని, శ్రేష్టమైన కార్యాలు చేయాలని అలనాడు ఆయన ఈ శూన్యము నుండి సమస్తము కలుగజేసిన దేవాది దేవుడండి. వెలుగిచ్చడానికి మనం వెలిగింపబడడానికి ఆయన సూర్యుడిని ఏర్పాటు చేశాడు. చీకట్లో వెలిగించడానికి చంద్రుడిని ఏర్పాటు చేశాడు. ఆకాశంలో నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఇవన్నిటిని కలిపి ఆయన ఎందుకొరకు ఏర్పాటు చేశాడంటే సూచనలు, ఆకాశంలో కలిగే సూచనలు మనకు తెలియజేయడానికి. కాలములే లేకపోతే ఏ సమయంలో ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలియదు. అటువంటి కాలాలు ఏర్పాటు చేయడానికి, అంతేకాకుండా దినాలు, సంవత్సరాలు, టైం మనకు తెలడానికి ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అటువంటిదే మరి దేవుడు మన కొరకు మంచి దాన్ని, శ్రేష్టమైన దానిని, పరసంబంధమైన ఆశీర్వాదాలు దయచేస్తూ ఉంటాడు. ఈరోజు అవే లేకపోతే ఎంత పెద్ద శాస్త్రజ్ఞులైనా, ఎంత పెద్ద జ్యోతిష్యులైనా దాన్ని చూసి చెప్పలేరు. అందుకే జ్యోతిష్కులు అంటారు. ఆ జ్యోతులను చూసి వాళ్ళు దానిని లెక్క వేసి వాళ్ళు చెబుతుంటారు కాబట్టి వాళ్ళని జ్యోతిష్కులు అంటారు. జ్యోతులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ శాస్త్రజ్ఞులైనా ఎవరైనా సరే చెప్పాలి అంటే వాళ్ళకి కంపల్సరీ కావాలి. దేవుడు ఏర్పాటు చేసిన మరి సూర్యుడిని, చంద్రుడు, మరి నక్షత్రాలు లేకుండా వాళ్ళు ఏది చెప్పలేరు. మరి దేవుడు మన కొరకు అది మంచిదని మన కొరకు వాటిని ఏర్పాటు చేశాడు. వాటి ద్వారా మనం టైం తెలుసుకుంటున్నాం, గడి తెలుసుకుంటున్నాం. ఈ గడియలో ఎంత గడి అయింది, ఈ ఎంతసేపు మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, అన్ని
సమస్తము తెలుసుకుంటున్నామంటే మన చేతికున్న వాచి కాదు, గోడకున్న గడియారం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ కాలాల బట్టే, ఆయన ఏర్పాటు చేసిన ఆ జ్యోతులు బట్టే, అవి చూస్తున్న సూచనలు బట్టే, అవి ఇస్తున్న కాలాల లెక్కలు బట్టే, అవి ఇస్తున్న మరి సంవత్సరాలు బట్టి మనం ఇన్ని సంవత్సరాలని లెక్క వేసుకుంటాం. ఒక పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఎన్ని సంవత్సరాలయింది, ఎన్ని దినాలయ్యాయి, ఎన్ని రోజులు అయింది ఈ పిల్లోడు పుట్టి అని లెక్క వేసుకునేది కూడా ఒక దినం కంప్లీట్ అయ్యి ఇంకో దినంలోకి వెళ్ళడమే. అది ఆ దినము చక్రముగా తిరగాలి అంటే మరి సూర్యుడు, చంద్రుడు వాటి యొక్క పనులు చేస్తూనే ఉండాలి. మరి పగలైతే సూర్యుడొస్తాడు, రాత్రి అయితే చంద్రుడొస్తాడు. ఇలా ఒక దినం ఇలాగ తిరిగితే 24 అవర్స్ తిరిగితే ఒక దినము అయిందని మనం చెప్తున్నాం. ఆ దినాలు, రోజులు అన్నీ దేవుడు మన కొరకు మంచిదిగా ఉండాలని ఏర్పాటు చేశాడు. మరి వీటి వల్ల మనం తెలుసుకుంటున్నాం. సూచనలు తెలుసుకుంటూ ఉంటాం. కాలాలు తెలుసుకుంటున్నాం. సంవత్సరాలు తెలుసుకుంటున్నాం. మరి నిజంగానే తెలుసుకుంటున్నామా? వాక్యం ద్వారా చూస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం నిన్నటి దినాన చూసాం. సూచనగా మన కొరకు గుర్తుగా ఆకాశంలో వర్షం కంప్లీట్ అయిపోయిన తర్వాత, పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత, వరద అయిపోయిన తర్వాత ఆయన మనకి ఆకాశంలో ఒక గుర్తు ఏర్పాటు చేస్తున్నాడు. ఒక సూచన ఏర్పాటు చేస్తున్నాడు. ఇంద్రధనుసుని ఏర్పాటు చేస్తున్నాడు. దాని తర్వాత వర్షం రాదు అని మనకి సూచన తెలుస్తుంటది. అలాగే మరి చూస్తున్నప్పుడు వర్షం రావడానికి ముందు చక్కగా నల్లటి మబ్బు వేసేస్తుంటది. అప్పుడే అంతవరకు ఎండ కాస్తున్నది ఒక్కసారిగా నల్లగా మారిపోయి మబ్బుతో మారిపోతుంటది. సూర్యుడు ఒక్కసారి ఆ మేఘాల్లోకి వెళ్ళిపోయి సూర్యకాంతి లేకుండా ఉన్నప్పుడు మనం వెంటనే ఎక్కడ పనులు అక్కడ వదిలేసి బయట ఆరబెట్టిన బట్టలు, మరి అక్కడ ఉన్న ఏదైనా ఆరబెట్టుకున్న అన్ని తెచ్చుకుని వెంటనే పెట్టేసుకుంటాం. అంటే మనకేం తెలుస్తుంది? దేవుడు వాటిని ఆకాశ విశాలమందు ఉంచినప్పుడు మనకి ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు వర్షం ఆగిపోతుంది, మరి తూనీగలు వచ్చినప్పుడు, ఆకాశంలో తూనీగలు వచ్చినప్పుడు మరి చూస్తుంటాం వర్షం వస్తది ఇంకొద్ది సమయంలో అని మనకు కూడా సూచనలు తెలుస్తూ ఉంటాయి. అంటే ఇవన్నీ దేవుడు మన కొరకు ముందుగానే హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. ఇదిగో నా కాలం సమీపించిందని కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మరి చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయం 24 అధ్యాయంలో అంటున్నాడు, నేను త్వరలో రాబోచున్నాను. ఆ రాబో కాలమందు దేవుడు కొన్ని సూచనలు ఏర్పాటు చేస్తున్నాడు. అవి చూస్తుంటే మనం చూస్తున్నప్పుడు ఆయన చెప్తున్నాడు. ఆయన రాకడ కొరకు సూచనలంట. ఆ సూచనలు ఎలా ఉంటాయో కూడా మనకి తెలియజేస్తున్నాడు. మరి 24 మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఆయన 4 వచనం నుంచి 3 వచనం నుంచి చూసినప్పుడు ఆయన ఒలీవ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా దేవుడిని అడుగుతున్నారు. ఆయన ఆ రోజు యెరూషలేము దానికి వచ్చినప్పుడు, యెరూషలేము యొక్క మందిరానికి వచ్చినప్పుడు, అక్కడ చూడు, ఈ యెరూషలేము మందిరాన్ని చూడు అంటే ఇవన్నీ ఒక రాయి మీద ఒకటి ఉండవు. ఇవన్నీ ఎప్పుడు మారిపోతాయి. ఇవన్నీ పడిపోతాయి. ఎంత నాశనం వస్తది అని దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు శిష్యులు ఏకాంతముగా వచ్చి మరి అడుగుతుంటారు. అయ్యా, ఇదిగో నీ రాకడ అంటున్నావు, నీ సమయం అంటున్నావు, మాకుతో చెప్పు అయ్యా, ఈ యుగ సమాప్తి అంటున్నావు, మళ్ళీ నువ్వు ఇంకోసారి వస్తావా అని దేవుడి దేవుణ్ణి, యేసు ప్రభు గారిని ఆ శిష్యులు కూర్చొని ఒలివ కొండ మీద కూర్చొని ఏకాంతంగా కూర్చొని దేవుణ్ణి అడుగుతున్నారు. మనము కూడా తెలుసుకోవాలి దేవుడు ఎప్పుడు వస్తున్నాడు. మనకి సమయం ఎంతగా కాలం లేదు. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నోవా దినాల్లో ఉన్నట్లే ఉంది, లోతు దినాల్లోనే మీరు ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమయము, ఆయన యొక్క రాకడ త్వరలో రాబోచున్నది. 1000 ఏండ్ల పరిపాలన కొరకు సిద్ధపడమని మరి అందరూ మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనము ఆ పెండ్లి కుమారుని యొక్క విందులో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇస్తున్న సూచనలు, రాకడలు మనం గమనించినప్పుడు మనము ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉంటాము. ఆ సిద్ధపాటు కలిగి ఉండాలంటే జరగబోతున్న సూచనలు తెలుసుకోవాలి. జరగబోతున్న కారణాలు ఏంటి? ఆయన ఆల్రెడీ మనకి వాక్యము ద్వారా చెప్పాడు. వాక్యములో ఆయన సెలవిచ్చాడు. శిష్యులు అడిగినప్పుడు ఆయన మరి సెలవిస్తున్నాడు. యుగ సమాప్తి ఎలా ఉంటాదో, ఆయన రాకడ ఎలా ఉంటాదో వాటికి సూచనలు లేవని శిష్యులు అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం ఇస్తున్నాడు. మరి 4వ వచనం నుంచి చూసినప్పుడు యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు
యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవర పడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిద్దురు. అనేకులైన అబద్ధ పలువురిని మోసపరచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చునని ఆయన ఆయన యొక్క రాకడ గురించి, ఆయన సూచనల గురించి చెప్తున్నాడు. ఎలా ఉంటాయి అయ్యా అని ఆ శిష్యులు అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యేసుప్రభు గారు ఇక్కడే ఉన్నారు, యేసుప్రభు గారు ఇక్కడే వచ్చేసారు, మన మధ్యలో ఉన్నాడు అని ఆయన్ని ఒక మనిషిని చూపించి చెప్తూ ఉంటారు. అటువంటి వాటిని నమ్మకండి, మీరు మోసపోకండి. ఇదిగో నేను ఎలా ఇల్లానో అలాగే మేఘంలో ఆకాశం నుండి మీకు వస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మీరు మోసపోవద్దు. దేవుడిగో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. అంతేకాకుండా యుద్ధాలు జరిగిపోతున్నాయి. ఇదిగో రాజ్యం మీదకి రాజ్యం వచ్చేస్తుంది. అనేక విధంగా జరుగుతున్నాయి. భూకంపాలు కలుగుతున్నాయి. కరువులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే వేదనకు ప్రారంభం. అంటే సూచనలు ప్రారంభం అవుతున్నాయి. దేవుడు రాకడ కొరకు ఆ సూచనలు ప్రారంభం అవుతున్నాయి. అవును, మనం చూస్తున్నాం. ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం లేస్తుంది. ఒక యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు వస్తున్నాయి. భూకంపాలు వస్తున్నాయి. అనేక విధంగా ఇదిగో యేసుప్రభు గారు మొన్నొచ్చేస్తున్నారు, నిన్నొచ్చేస్తున్నారు అనుకొని ఎన్నో వార్తలు వింటున్నాం. అవన్నీ వస్తున్నప్పుడు ప్రారంభం అవుతున్నాయంట. వేదనలు ప్రారంభమవుతున్నాయి. ఆయన యొక్క రాకడ కొరకు అన్ని సిద్ధపడుతున్నాయి. అవి జరుగుతున్నప్పుడు ఆయన రాకడ వస్తుంది, ఆలస్యం అవ్వట్లేదు అని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఈ మధ్య కాలంలో చాలా చాలా ఇలాంటివన్నీ చూస్తున్నాం కాబట్టి మనము సిద్ధపడి ఆయన ఇచ్చిన సూచనల ప్రకారము మనము దేవుని కొరకు చివరి వరకు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేస్తారు. అంతేకాకుండా మీరు ద్వేషించబడతారు. అనేక మంది చేత ద్వేషింపబడతారు, అభ్యంతర పడతారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు. ఇదిగో వీడే పాపం చేశాడు, ఇదే తప్పు చేశారు అని ఒకరినొకరు ద్వేషించుకుంటూ ప్రేమలు చల్లారిపోతుంటాయి. ఇవన్నీ ఏంటంటే ఆయన రాకడ కొరకు సూచనలు. దేవుడు మన కొరకు సూచనలు ఏర్పాటు చేశాడు, కాలాలు ఏర్పాటు చేశాడు, సంవత్సరములు ఏర్పాటు చేశాడు. మరి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన సూచన, ఆయన రాకడ కొరకు ఏర్పాటు చేసిన సూచనలు ఎలాంటివి ఉంటున్నాయి చూస్తున్నాం కదా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం సిద్ధపడాలి. దేవుని కొరకు సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఆ ఏర్పరిచిన గుంపులో, ఆ ఎత్తబడే గుంపులో మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు సిద్ధపడేవారిగా ఉంటూ ఉండాలి. అక్రమం అనేక విధాలుగా విస్తరిస్తుందంట. ఒకరి మీద ఒకరికి ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఒకరు ఎంతగానో ప్రేమించుకున్న వారిలో ద్వేషం కలుగుతూ ఉంటదంట. ఇవన్నీ సూచనలంట. దేవుడు రాకడ కొరకు ఇవన్నీ సూచనలు. ఆ సూచనలు మనకు కనబడినప్పుడు మనము ధైర్యముతో ఆయన కృపాసనం యొద్దకు చేరి ఆయన సన్నిధిలో, అయ్యా ఇదిగో చూస్తున్నాం కదా, మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచు అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటూ ఉండాలి. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అంటున్నాడు. ఇవన్నీ మనకు కనబడుతున్నప్పుడు, ఈ సూచనలన్నీ కనబడుతున్నప్పుడు మనము మాత్రం దేవుని పాదాలు విడిచిపెట్టకుండా చివరి మన జీవిత అంతం వరకు దేవుని సన్నిధిలో కొనసాగే వారుగా దేవుడు నిన్ను నన్ను చేసునుగాక. ఆయన కొరకు ఈ ఈ సూచనలు చూసినప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవి సూచనలు ఆయన రాకడ కొరకు ఏర్పడిన సూచనలు. మరి దేవుడేమో పగటిని రాత్రిని వేరుపరిచి
కనపరచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకే ఉండుగాకని దేవుడు మరి ఆకాశమును విశాలపరిచి అందులో జ్యోతులను ఏర్పరిచి సూచనలు ఏర్పాటు చేస్తున్నాడు. వర్షం పడతాదని, వర్షం ఆగిపోయిందని మనకి ఎలా తెలుస్తుందో అలాగే ఆయన రాకడ వచ్చింది, మొదటి రాకడ. ఆయన మన మధ్యలో నివాసం చేసి మన కొరకు ప్రాణం పెట్టి ఆయనే మళ్ళీ మూడో దినాన్ని తిరిగి లేచి మరి పరలోకానికి వెళుతూ ఆయన మన తన శిష్యులకి రెండో రాకడ గురించి కూడా సూచనలు అనుగ్రహించి ఉన్నాడు. అటువంటి సూచనలు మన జీవితాల్లో కలుగుతున్నప్పుడు, మనకి తెలుస్తున్నప్పుడు మనము ధైర్యముగా దేవుని సన్నిధిలో కొనసాగే వారిగా ఆ సూచనలు బట్టి కరువులు వస్తాయంట, మరి భూకంపాలు వస్తాయంట, యుద్ధాలు జరుగుతాయంట, అక్రమం జరుగుతుంది, ద్వేషాలు జరుగుతుంటే ద్వేషిస్తూ ఉంటారు, మనం ప్రేమించే వారే ద్వేషిస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని రాకడ సూచన అని మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు లోకంలో జరుగుతున్నాయి కాబట్టి మనం ఈ సూచనలన్నీ చూస్తున్నాం. అనేకులు మనల్ని ద్వేషిస్తున్నారు, అనేకులు మనల్ని మన చుట్టూ మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భయంకరంగా ఉంటుంది. రాజ్యం మీదకి రాజ్యం లెగిస్తుంది. శాంతిగా ఉండే దేశాలు కూడా మరి యుద్ధాలను ప్రకటిస్తున్నాయి. మరి అంతగా ఒకదాన్ని ఒకటి కలిసిపోయి, ఒక రాజ్యంతో ఒకటి రాజ్యం కలిసిపోయి మరి యుద్ధాలకు ఇంకో చిన్న రాజ్యాల మీదకి వెళ్ళి వాటిని స్వాధీనం చేసుకుంటూ అలా ఒక్కొక్కటి వెళ్ళి మరి పెద్ద రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని యుద్ధాలు ప్రకటిస్తున్నాయి. అలా వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉంటూ ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయనే మాకు ఆధారంగా ఉన్నాడు. ఈ సూచనలన్నీ మాకు ముందే చెప్పాడు కాబట్టి మేము దేవుని కొరకు అంతం వరకు నిలిచి ఉండే విధంగా దేవుడు నన్ను మమ్మల్ని అందరినీ చేయునుగాక అని దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా మరి ఆయన కనుదృష్టి మన మీద ఉండేదిగా మనం ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండాలి. మరి రెండోది చూసినప్పుడు కాలములు. ఆ కాలములు దేవుడు చెప్తున్నాడు. సూచనలు అయితే అనేక రకాలుగా మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి కాలములైతే దేవుడి యొక్క కాలములు మరి చూసినప్పుడు ఆయన చెప్పే ప్రతి కాలాన్ని, ఆయన నిర్ణయించిన కాలము, ఆయన సిద్ధపరిచిన కాలము అది కంపల్సరీ జరుగుతుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు, వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి ఆయన ప్రతి క్షణము ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కీర్తన గ్రంథం చూసినప్పుడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో అంటాడు కదా, ఎవరైతే దేవుని యందు నిరీక్షిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నిరంతరము ఆయన సన్నిధిలో కనపడుతున్న వాళ్ళని అంటున్నాడు. ఆయన 3వ వచనం చూసినప్పుడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఎవరైతే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీ జీవితంలో ఈ కాలంలో ఈ కార్యము జరగాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకటే, దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడట తన జీవితంలో ఏ కార్యం ఏ సమయంలో ఏ టైంలో జరగాలో దానిని దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అంటున్నాడు. దేవుడిస్తున్న వాగ్దానం అండి. ఆయన వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చే దేవుడు. మరి ఈ వాగ్దానం మనం చూస్తున్నప్పుడు ఎవరైతే దేవుని సన్నిధిలో దివారాత్రం, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మేము గడుపుతున్నప్పుడు నా జీవితాన్ని నువ్వు సరిచేయు, నువ్వే నన్ను కాపాడు అని మనం అడుగుతున్నప్పుడు మన మార్గాలను ఆయన సరిచేసే దేవుడు, సిద్ధపరిచే దేవుడు. ఏ కాలంలో ఏం జరగాలో అదే జరుగుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఒక బిడ్డ పుట్టాలి అంటే ఆ ఆ తల్లి ఆ తల్లి గర్భంలో ఉన్న ఆ బిడ్డ శిశువు మరి మొదటి దినము ఆ అండముగా అణువుగా గర్భంలోకి వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్తారు, అయ్యా అమ్మా ఇదిగో ఈ డేట్ ప్రకారము ఈ డేట్లో నీకు ప్రసవం జరుగుతుంది అని డాక్టర్లు చెప్తారు. ఈ కాలం ఎవరు నిర్ణయించారు? దేవుడే 9 నెలలు మన కొరకు ఏర్పాటు చేశాడు. అంతకు ముందు దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలన్నా
ఉన్నా, లేదంటే మరి లేదంటే అది ఆ డెలివరీ అయినా ఆ బిడ్డ మళ్ళీ అన్ని రోజులు కంప్లీట్‌గా ఆ ఇన్‌క్యూబేటర్‌లలో వాటిని పెట్టి మళ్ళీ ఆ బిడ్డను బయటికి తీసుకొస్తారు. అంతవరకు ఆ బిడ్డను బయటికి తీసుకురారు. అలా చూస్తున్నప్పుడు ఒక బిడ్డ కంపల్సరీ తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. ఆ బిడ్డ చక్కగా ఆ 9 నెలలు తల్లి గర్భంలో ఆ కాలమంతా సంపూర్తి చేసుకొని, ఆ 9 నెలలు సంపూర్తి చేసుకొని బయటికి ఆరోగ్యవంతుడిగా ఆ శిశువు బయటికి వచ్చినప్పుడు చక్కటి ఆరోగ్యవంతుడిగా ఉంటూ ఉంటాడు. లేదంటే ముందుగా జన్మించిన వాళ్ళని తీసుకెళ్ళి ఆ చక మరి మరి దాంట్లోని ఇన్‌క్యూబులేటర్‌లో పెట్టి ఆ బిడ్డ యొక్క కావాల్సిన ఆక్సిజన్‌ని, ఆహారాన్ని దాని ద్వారా అనుగ్రహిస్తూ మరి వాళ్ళు డాక్టర్లు వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తూ ఆ బిడ్డని పోషిస్తూ కరెక్ట్‌గా 9 నెలలు నిండిన తర్వాత బయటకి తీసుకొచ్చి మన తల్లి చేతికి అప్పగిస్తారు. అటువంటి పరిస్థితుల్లో కాకుండా దేవుడు ఆరోగ్యవంతంగా మనల్ని జీవింపజేయడానికి మరి 9 నెలలు కంప్లీట్ చేసి ఆ శిశువుని ఎదుగుతూ ఆ తల్లి గర్భంలో కావాల్సిన అవయవాలన్నీ దయచేస్తూ మరి చక్కగా రూపాన్ని ఏర్పరచుకుంటూ బలవంతుడుగా మరి బయటికి వస్తాడు. అలా వచ్చినప్పుడు తల్లి దగ్గర నుంచి ఆ మొదటి దినము దగ్గర నుంచి బయటికి వచ్చిన ప్రసవించిన దినము దగ్గర నుంచి ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు మరి ఆ బిడ్డ పుట్టిన వెంటనే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడు, పెద్ద పెద్ద వివాహాలు చేయడు. అది కాలం అలా జరుగుతుండగా ఆ పిల్లాడు చదువుకుంటాడు. చక్కగా చదువుకునే వయసు వచ్చినప్పుడు స్కూల్లో వేస్తారు ఆ తల్లిదండ్రులు. అది అయిపోయిన తర్వాత ఈ కాలేజీల్లోకెళ్తాడు. ఆ కాలం అయిపోయిన తర్వాత మరి చక్కటి ఉద్యోగాన్ని అనే పరిస్థితికి వెళ్తారు. అది అయిపోయిన తర్వాత వివాహ జీవితానికి వెళతారు. ఇది ఒక స్టెప్ బై స్టెప్ ఒక మనిషి జీవిత కాలంలో తల్లి గర్భంలో ఎన్ని రోజులు ఉండాలి, ఎంత కాలం ఉండాలి, అది బయటకు వచ్చాక తన చదువు ఎప్పుడు ప్రారంభించాలి, తన చదువు అంతా కంప్లీట్ అయ్యి కాలేజీకి, ఉద్యోగాలకి, యూనివర్సిటీలకి మరి వివాహ జీవితానికి వెళ్ళాలనేది ఒక కాలమాన ప్రకారము దేవుడు ఏర్పాటు చేశాడు. మరి చంటి బిడ్డగా ఉన్నవాడు ఎప్పుడు పాకాలి, ఎన్ని నెలలకి పాకాలి, ఎన్ని నెలలకి తప్పటడుగులేసి తల్లి చేయి పట్టుకుంటాడు, ఎప్పుడు మాట్లాడాలి, అన్నిది కూడా ఆయన యొక్క కాలముల ప్రకారము ఆయన నిర్ణయించి సమస్తాన్ని చేస్తున్నవాడు. అటువంటి జీవితాలంటే మన జీవితాలు. ఏది ఆయనకు ఏది ఆయన చెప్పింది కాకుండా ముందుగా ఏది జరిగిపోదు. నీ జీవితంలో జరగవలసినదంతా ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అనాది సంకల్పంలోనే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి 139వ కీర్తనలో దావీదు భక్తుడైతే ఈ విధంగా సెలవిస్తున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని నిర్మించి ఉన్నాడని మరి తెలియజేస్తున్నాడు. 15వ వచనం చూసినప్పుడు, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగైయుండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అంటున్నాడు. ఒక్కటి కూడా తప్పిపోదండి. దేవుడి యొక్క ఆ కాలాలు నీ జీవితంలో ఏ సమయంలో ఏ కార్యము జరగాలో, ఏ కాలములో ఏ పని జరగాలో అంతటిని ఆయన పిండముగా ఉన్నప్పుడే తల్లి గర్భమందే ఆ భూమి యొక్క అగాధ స్థలములోని ఆ తల్లి గర్భంలో చీకట్లోని మరి అది చీకట్లోనే ఆ కళ్ళు మూసుకొని ఆ బిడ్డ ఉంటున్నప్పుడే ఎముకలు ఒక్కొక్క ఎముకకు గూడు ఆ శరీరానికి వస్తున్నప్పుడు, ఎందుకంటే అది చాలా చిన్న అణువు. ఆ అణువు ఒక అందమైన రూపాన్ని అంతరించుకోవడానికి ఆ ఎముకలు కళ్ళకి కావాల్సిన కళ్ళు, చేతులకు కావాల్సిన చేతులు, ఎక్కడ ఏ పార్ట్ ఉండాలో అంతటిని చక్కగా అందమైనగా దేవుడి యొక్క పోలికలో మరి ఆ తల్లిదండ్రుల యొక్క పోలికలో చక్కగా బయటికి రావడానికి ఆ దేవాది దేవుడు రూపొందించుకుంటూ మరి ఆ తల్లి డెలివరీ డేస్ కంప్లీట్ అయ్యే వరకు తల్లి గర్భంలో చాలా జాగ్రత్తగా దేవుడు కాపాడుతూ ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు చూస్తున్నాడంట. ఆ రోజే నన్ను నిర్ణయించేశాడు. ఆ దినములన్నీ నీవు ఆ
తల్లి గర్భంలో మొదలైన దినము దగ్గర నుంచి నీ జీవిత అంతం వరకు ఆయన ఒక పుస్తకాన్ని రాసేసాడు. ఆ పుస్తకంలో ఏ క్షణములో, ఏ నిమిషములో, ఏ కాలములో నీకేదేది జరగాలో, ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో అన్నిటిని ఆయన రాసేసాడంట. నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయనని మరి దావీదు భక్తుడు అంటున్నాడు. నేను కూర్చుంటా, లేచుట, నేను మాట్లాడట ప్రతీది నీకు తెలుసు అని దేవునితో మాట్లాడుతున్నాడు. అవును, మనము మన జీవితాలన్నీ మనం తల్లి గర్భంలో ఒక అణువుగా నిర్మించబడిన రోజే మన జీవిత కాలం అంతటి వరకు ఆయన పుస్తకాలను రాసేశాడు. ఆయన గ్రంథంలో రాసేశాడు. కాబట్టి ఆ గ్రంథంలో ఉన్న ఆయన చిత్తం ఆ కాలం ప్రకారము నెరవేరడానికి దేవుని సన్నిధిలో మన కాలం కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం, ఇగో అమ్మాయికి చదువు అయిపోయింది కదా, వెంటనే పెళ్లి చేసేద్దాం, లేదంటే ఉద్యోగం కొరకు ఎదురు చూద్దాం అనుకుంటాం. కొంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న సమయంలో వివాహ సమయం జరిగిపోతూ ఉంటది. లేదా ఉద్యోగాలు లేదా మరి ఆ అమ్మాయి ఉద్యోగం చేయడానికి వెళ్తాను అంటే వివాహం అయిపోతూ ఉంటది. లేదా దాన్ని వివాహం చేసేద్దాం అనుకుంటే మరి మంచి ఉద్యోగం వస్తూ ఉంటది. ఇవన్నీ ఏంటబ్బా మనం ఇలా అనుకుంటే ఇలా అవుతుంది అనుకుంటాం. కానీ దేవుడు మారుస్తున్న కాలాలు, దేవుడు నిర్ణయించిన కాలాలవి. ఆ జీవితాల్లో జరుగుతున్న కాలాలు ఆలస్యం అనుకుంటాం గానీ ప్రతి దానికి ఆయన సమయం అనుగ్రహించాడు. ఆ సమయాలను బట్టి జరుగుతుంటాయి. ఇంకా ఇంకా మన జీవితాల్లో ఏ సమయంలో ఏదైతే జరగాలని అనుకుంటుంటారో అది తప్పిపోకుండా జరగాలంటే దివారాత్రాలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని జరుగుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు అది ఏ కాలమందు జరగాల్సిందో ఆ కాలమందు ఆయన మరి నెరవేర్చే దేవుడు. లేదంటే ఆలస్యం అవుతుంటే మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. నువ్వు చదువుకోవాల్సిన సమయంలో చదువుకుంటావు. మరి ఉద్యోగం చేయాల్సిన సమయంలో ఉద్యోగం చేసేటట్లు చక్కగా వయసు వచ్చినాక వివాహ సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటావు. బిడ్డలు కనవలసిన సమయం వచ్చినప్పుడు బిడ్డలు కంటావు. అలాంటివన్నీ జరగాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రము చదువుతూ ఉండాలి. ఆయన యొక్క కాలాల్లో ఉండాల్సిన పరిస్థితిలో మనం ఉంటూ ఉండాలి. ఏ కాలము, ఏ సమయము తప్పిపోకుండా మన కాలాలు సరైన కాలాలుగా మారుతూ ఉండాలి. మన జీవితాలు అంటా ఉంటాం కదా! ఈ లోకపరంగా అంటాం. శిశువు కాలము, బాల్యకాలము, యవ్వన కాలము, ప్రౌఢ కాలము అని, వివాహ కాలము అని, మరి వృద్ధాప్యము మరి అని ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. మన కాలాలు నిజం. మన జీవితాల్లో అవి కరెక్ట్‌గా అనుభవించాలి అంటే అవి దేవునిలో మనం సంతోషంతో వాటిని సుఖ సంతోషాలతో వెల్లబుచ్చాలి ఆ కాలాలన్నీ అనుకుంటే మాత్రం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రము చదువుతూ ఉండాలి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అయ్యో నా జీవితంలో ఆలస్యం అవుతుంది అనుకుంటాం. ఆలస్యము అవుతుందంటే మనం చేయాల్సింది ఒక్కటే, మన దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానిస్తుంటే ఆ కాలాల్లో జరగవలసిన కాలాన్ని జరిపించేస్తూ ఉంటాడు. ఏ దానికి ఆలస్యం అవ్వదు. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన కాలాలు ఆయన అనుకున్న ప్రకారమే జరుగుతుంటాయి. మరి చూస్తే ఎందుకంటే ఇలా అంటున్నాను, ఆదికాండంలో మరి ఆయన అంటాడు కదా, ఇదిగో అబ్రాహాము నీ సంతానాన్ని ఇసుక రేణువు వలె, మరి ఆకాశ నక్షత్రం వల్లే నిన్ను ఆశీర్వదిస్తాను అంటే, మరి అబ్రాహాము అంటాడు, అయ్యా ఇదిగో నాకు ఇది అన్ని సంతోషాలు ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, అన్ని విధాలుగా నన్ను దీవించావయ్యా, అయినా సరే నాకెవరు ఇదిగో నా దాసుడే, ఈ దాసుడు నాకు ఎలియాజరే నాకు ఇంటికి మరి ఆస్తి అంతటికి హక్కు అవుతారు కదా అంటే, కాదు కాదు, నీవు కన్న కుమారుడే, షారా నీకు కనిన కుమారుడే నీకు మరి అవుతాడు, నేను నిర్ణయించిన కాలములోనే నీకు సంతానం కలుగుతాది అని దేవుడు మరి ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. మనము చూస్తున్నప్పుడు ఏ సంవత్సరంలో అయితే ఆయన అంటున్నాడు అంటే అదే సంవత్సరంలో మరి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి దేవాది దేవుడు నిర్ణయిస్తే ఆయన గ్రంథములో నీ యొక్క దినాన్ని ఆయన నిర్ణయిస్తే అది కంపల్సరీ జరుగుతుంది. మరి 17వ అధ్యాయం ఆదికాండము 17వ అధ్యాయం 21వ వచనంలో చూస్తున్నప్పుడు, ఆదికాండము 17వ అధ్యాయం 21 చూసినప్పుడు ఆయన అంటున్నాడు, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను
స్థిరపరచెదనని చెప్పెను. ఎంత మంచి దేవుడండి. మరి యాకోబు అంటున్నాడు, నా యా అది అబ్రాహాం అంటున్నాడు, ఇదిగో నా ఆస్తి అంతటికి దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా! నాకు నాకు సంతానం లేనివాడినై ఉన్నాను కదా! అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, మరి దేవుడేమో ఇదిగో నీకిస్తున్నాను. ఇదిగో నీ సంతానాన్ని ఇస్తాను. అభివృద్ధి పరుస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆ టైంలో మరి ఇంకా ఎంతకీ సంతానం కలగట్లేదని మరి ఏం చేసిందంటే శారా గారు ఐగుప్తు నుంచి దాసీగా తెచ్చుకున్న హాగర్‌ని తెచ్చి వివాహం చేస్తది. వివాహం చేస్తున్నప్పుడు మరి చక్కటి కుమారుడు కలుగుతాడు. ఇష్మాయేలు కలుగుతాడు. ఇష్మాయేలు కలిగిన తర్వాత కూడా ఇతనే కుమారుడు అనుకుంటున్న సమయంలో దేవుడొచ్చి మాట్లాడుతుంటాడు. మరి ఇదిగో ఇంతవరకు ఉన్నది చాలు. నువ్వు ఇంక సున్నతి చేసుకో అని చెప్పినప్పుడు సున్నతి కార్యక్రమం జరగడానికి అవుతున్నప్పుడు అడుగుతాడు. అయ్యా! ఇదిగో నాకిచ్చిన ఈ కుమారుడిని ఇష్మాయేలును దీవించు అంటే దేవుడైతే ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇతను కాదు నీ కుమారుడు. ఇష్మాయేలు కాదు, ఇస్సాకు. ఇస్సాకు నీ కుమారుడని మొట్టమొదటిసారిగా దేవుడు ఇస్సాకు పేరును మరి అబ్రాహాంకి ఇస్తూ ఉంటాడు. అంతవరకు తనకు కలగబో కుమారుడు యొక్క పేరు మరి దేవుడు హ్మ్, దాన్ని దాన్ని చెప్పడు. అప్పుడు ఇస్సాకు నీకు కలుగుతాడు. ఆ ఇస్సాకు ద్వారా నేను ఆశింపబడతానని మరి ఆ సున్నతి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇష్మాయేలు గురించి అడుగుతుంటే, ఇష్మాయేలు కాదు, ఇదిగో నీకు సంతానం కలుగుతాది. ఇస్సాకును దీవించి ఆశిస్తాను. మళ్ళీ వస్తాను. ఆ కాలమందు శారా నీకు ఇస్సాకును కంటాది. దాన్ని ఆశ్రయించి అభివృద్ధిపరుస్తాను అని అంటాడు. నిజంగానే మరి ఆ కాలం వచ్చిందా? ఆ కాలంలో జరిగిందా అంటే ఆయన నిర్ణయించిన కాలము ప్రకారమే సమస్తము జరుగుతూ ఉంటది. మరి ఆదికాండం 18వ అధ్యాయం 14లో చూసినప్పుడు ఆయన అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును అంటున్నాడు. దేవుడు నిర్ణయించిన కాలం అండి. మన జీవితాల్లో కూడా ఒక టైం ఏర్పాటు చేశాడు. ఆ టైం ప్రకారమే మన జీవితాల్లో వివాహాలు జరగాలన్నా, కుమార్తెలు కలగాలన్నా, గర్భఫలం కలగాలన్నా, వారు ఆ గర్భఫలం అభివృద్ధి చెందాలన్నా, వారికి మంచి ఉద్యోగాలు కావాలన్నా, ప్రతీదీ ప్రతి దానికి ఆయన ఒక నిర్ణయ కాలం ఏర్పాటు చేశాడు. ఆ కాలములో ప్రకారమే మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఆయన ఇచ్చే సూచనల ద్వారానే, ఆయన మనతో మాట్లాడుతున్న దర్శనాల ద్వారానే ఆ కాలం జరుగుతూ ఉంటది. దేవుడైతే ఖచ్చితంగా చెప్తాడు, ఇస్సాకునిస్తాను. సారా కనిన కుమారుడు మరి వస్తాను, నెక్స్ట్ ఇయర్ వస్తాను. ఆ నిర్ణయ కాలంలోనే నీకు జరుగుతాది. నాకేమైనా అసాధ్యమైనది ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు అబ్రాహాంని. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏంటి నువ్వు నమ్మట్లేదా అని అబ్రాహామును అడుగుతున్నాడు. అబ్రాహాంకు వాగ్దానం చేస్తున్నాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే కాబట్టి నేను నిర్ణయ కాలమందు వచ్చినప్పుడు ఇగో శారా ఇస్సాకును కని నీకు అనుగ్రహిస్తాది అని చెప్తున్నాడు. దేవుడు గొప్ప దేవుడండి. ఆయన మన జీవితాల్లో నిర్ణయించిన కాలము ప్రకారం, ఆయన గ్రంథంలో రాయబడిన నిర్ణయ కాలం ప్రకారం మన జీవితాల్లో జరుగుతుంటే మనం పుట్టడం, పెరగడం, చదవడం, ఎదగడం, మరి మంచి ఉద్యోగాలు చేయడం, వివాహాలు జరుపుకోవడం, గర్భఫలాలు దయచేయడం, వాళ్ళని మంచి మరి భవిష్యత్తు కొరకు వాళ్ళని కొరకు ఏర్పాటు చేయడం, మళ్ళీ ముదిమి వచ్చే వరకు ఆయన ఎత్తుకొని మనల్ని మరి ఆయన యొక్క ఏర్పాట్లకు మనల్ని ఏర్పాటు చేసుకోవడం. అంతవరకు ఆయన ప్రతి దానిని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ సమయంలో కూర్చొని దేవుడి వాక్యం వింటున్నామంటే, దేవుడు మనకిస్తేనే, దేవుడు మనతో మాట్లాడితేనే, ఆయన నిర్ణయిస్తేనే ఈ కాలం మనం వచ్చి ఇలా కూర్చొని దేవుని సన్నిధిలో గడుపుతుంటాం. ఆయన నిర్ణయించకపోతే ఏది జరగదు. మనం ఇలా వచ్చి కూర్చోలేము. ఆయన స్వరాన్ని వినలేం. ఆయన నిర్ణయించిన కాలములోనే మనం ఉన్నాం. ఆయన ఏర్పరిచిన కాలంలోనే మనం ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలుగుతున్నాం. ఆయన యొక్క సంఘంలో మనం ఉంటున్నాం. ఆయన యొక్క ఏర్పాట్లో మనం ఉంటున్నాం. మనం లోకస్తులం కాదు. దేవుని యొక్క స్వభావం కలిగి దేవునితో ఏర్పరచబడ్డ వారుగా, దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని సొత్తుగా, ఆయన ప్రజలుగా మనం ఏర్పరచబడ్డాం కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తూ, ఆశీర్విస్తూ ఆయన నిర్ణయ కాలం ప్రకారం మన జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు. మరి దేవుడు 21వ అధ్యాయంలో ఉన్నప్పుడు మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారము శారా ఇస్సాకును కంటాది. ఇస్సాకును చూస్తుంటాం. ఆదికాండం 21వ అధ్యాయము మరి చూస్తున్నప్పుడు యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు
అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. దేవుడు ఏర్పాటు చేసిన ఇస్సాకు అనే పేరు అప్పుడు అబ్రాహాము సారా గారి ద్వారా మరి దేవుడు అనుగ్రహించిన ఆ కుమారుడికి పెడుతున్నాడు. దేవుడు చెప్పిన పేరు పెడుతున్నాడు. దేవుడు నిర్ణయించిన కాలము, దేవుడు చెప్పిన ప్రకారము, మరి దేవుడు ఇచ్చిన మాట ప్రకారము మరి శారా విషయంలో జరుగుతుంది. అబ్రాహాం గారి జీవితంలో జరుగుతుంది. అంటే మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన దర్శనాలు, దేవుడు మనకు చూపిస్తున్న మార్గాలను, దేవుడు చూపిస్తున్న సూచనలు మన జీవితాల్లో ఆయన యొక్క నిర్ణయ కాలం అందే జరుగుతూ ఉంటాయి. మరి దేవుడు ఏర్పరిచిన ఆ కాలంలోనే మనం ఉండాలి. ఆయన ఏర్పాటు చేసిన కాలంలోనే మనం ఉంటూ ఆయన యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ సాగుతూ ఉండాలి. మరి దేవుడు వాళ్ళు ఎదురు చూశారు. చక్కగా ఎదురు చూస్తున్నప్పుడు శారాకి, అబ్రహాంకి ఇస్సాకును దేవుడు అనుగ్రహించి ఇసుక రేణువు వలె మరి ఆకాశ నక్షత్రం వలె దేవుడు దీవించాడు వారి సంతతిని. ఆ సంతతి ద్వారానే దేవుడు సకల జనులను మరి దీవించి ఆశ్రయిస్తున్నాడు. మనం ఈరోజు అబ్రహాం సంతానంగా మనం పిలువబడుతున్నాం. దేవుడి యొక్క ఏర్పాటులో ఉంటున్నాం. మనం ఉంటున్నట్లు ఈ లోకంలో మరి దేవుడు ఈ సూర్యచంద్రుల్ని, ఈ నక్షత్రాల్ని, కాలాల్ని ఏర్పరిచినప్పుడు మరి దేవుడు కూడా మరి వెదకాలము, కోతకాలము, మరి శీతాకాలము, శీతోష్ణ కాలము, వేసవి, శీతాకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. ఎప్పుడైతే భూమి నిలిచి ఉన్నంత వరకు, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకంట ఈ భూమిని ఏర్పాటు చేసిన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ భూమి ఉన్నంత కాలము మరి దేవాది దేవుని యొక్క కాలాలు ఉంటాయి. ఈ లోక కాలాలు, ఋతువులు ఉంటాయి. ఆ ఋతువులు ప్రకారము వాటి పని అవి చేస్తూనే ఉంటాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అన్నిటికీ దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు. ఒక విత్తనాన్ని నాటినప్పుడు ఆ విత్తనం మామిడి విత్తనం అయితే ఒక నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. ఒక మొక్కగా ఏర్పడి అది ఫలించడానికి మరి ఒక 6 నెలలు, 9 నెలలు పడుతుంటది. అలా ప్రతి దానికి మరి ఆయన కాలాన్ని ఏర్పాటు చేశాడు. కుక్కలు మరి ప్రసవించడానికి, జంతువులు మరి ప్రసవించడానికి ప్రతి దానికి ఒక కాలం ఉంది. కాకులు మరి పక్షులు అన్నిటినీ అవి గుడ్లు పెట్టి అవి పొదిగే కాలం దాటిన తర్వాత అవి వాటి యొక్క మరి జీవులు బయటికి రావడం, ఆ పక్షాదులు బయటికి రావడం చూస్తున్నాం. ప్రతి దానికి దేవుడు కాలాలు ఏర్పాటు చేశాడండి. ఆ కాలాన్ని మిస్ ఏది జరగదు. ఆయన నిర్ణయించిన కాలము ప్రకారమే మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు చక్కగా బాగా చదువుకుంటున్నాడు కదా, వీడిని ఉద్యోగంలో జాయిన్ చేసేద్దామంటే అవ్వదు. వాడికి చదువంతా కంప్లీట్ అయిన తర్వాతే, అదంతా కంప్లీట్ అయిన తర్వాతే వాడి ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే ప్రతీది మనం ముందుగా చేసేద్దాం లేదా ఆలస్యంగా చేద్దామంటే అవ్వదు. ప్రతి దానికి దేవుడు నిర్ణయ కాలం ఏర్పాటు చేశాడు. ఆయా కాలాల ప్రకారం ఋతువులు ఏవైతే జరుగుతున్నాయో అలాగే మన జీవితాల్లో కూడా అదే విధంగా ఒక్కొక్క కాలానికి, ఒక్కొక్క పరిస్థితిలో, ఒక్కొక్క స్థితిగతులు మారుతూ జరుగుతూ ఉంటాయి. వేసవికాలం వచ్చినప్పుడు మనకి ఎండగా ఉంటుంటది. కష్టంగా ఉంటుంటది. శీతాకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు ఆ ఋతువులు బట్టి మనకి కూడా అలాగే మన జీవితాల్లో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులను మనం ఆ స్థితిగతులను, పరిస్థితులను అర్థం చేసుకుంటూ దేవుడు నిర్ణయించిన ప్రకారము దేవుని యొక్క కాలములో, నిర్ణయ కాలంలో నడిస్తే అవి సఫలపడుతూ ఉంటాయి. మనం కంగారు పడిపోకూడదు. ఒడిదుడుకులు వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు మనం భయపడకుండా, మనం ఆ కాలం దేవుని కాలంలో, దేవుని నిర్ణయ కాలంలో ఉన్నాం కాబట్టి భయపడకుండా దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉండాలి. మరి దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు. ఆ కాలంలో జరగాల్సిన దాన్ని జరిగిస్తూ ఉంటాడు. మనం అలా చూసినప్పుడు అలా ఎంతగా చక్కగా పుట్టిన ఆ కుమారుడిని తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి పరిశోధిస్తున్నాడు. దేవుడు పరిశోధించే దేవుడు మనల్ని. మనం ఇచ్చే ఆ వాగ్దానాలను పొందుకున్నప్పుడు వాటిని మనం అనుభవించే అర్హులమా కాదా అని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మరి చూసాం, ఇశ్రాయేలు తీసుకెళ్ళి ఆ వాగ్దాన దేశంలోకెళ్ళి వెళ్ళి చూసి రండి ఎష్కోల్ లోయ అంటే మరి అక్కడ వాళ్ళు స్తుతించలేదు. దేవుణ్ణి వారు తిరస్కరించి దేవుని మీద తిరుగుబడి చేసి ఆ వాగ్దాన ఫలానికి మరి దూరం అయ్యారు. దేవుడు కూడా మనం నిర్ణయించిన కాలంలో ఆ పరిస్థితులు మనకి చూపిస్తున్నప్పుడు మన ఆ అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలని దేవుడు నిర్ణయించిన దాని ప్రకారము నడవకుండా, అది తిరస్కరించకుండా దేవుడు
చేస్తున్న కార్యం అని మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అబ్రాహాముకి మరి 100 సంవత్సరంలో నిర్ణయించిన కుమారుని దయచేసిన తర్వాత ఆ కుమారుడి విషయంలో మరి దేవుడు పరిశోధిస్తున్నాడు. దేవుడే పరిశోధిస్తున్నాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను అంటున్నాడు. అబ్రహాము, ఇదిగో నీకు కలిగిన కుమారుని తీసుకెళ్ళి, ఇదిగో నువ్వెంతగానో ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకెళ్ళి ఆ మోరియా పర్వతం మీద నాకు బలి ఇవ్వు అంటే, మరి అబ్రహాము విశ్వాసానికి కర్తే, విశ్వాసంలో దేవుని మీద విశ్వాసం పెట్టి ఆయన చెప్పినట్లు వెళ్ళి ఆ కొండ మీద బలి ఇవ్వడానికి వెళుతున్నాడు. కట్టి లేవి నానా, ఇదిగో ఏది బలి బలి అర్పించడానికి పశువేది, బలి పశువేది అంటే ఆ దేవుడే చూసుకుంటాడనే విశ్వాసం కలిగి నిరీక్షణతో మరి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాడు. మరి అప్పుడు చూసినప్పుడు ఇశ్రాయేలు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోకుండా, ఇది బాబోయ్ అక్కడ బలవంతులు ఉన్నారు, మనం మిడతల వలె ఉన్నాం, వాళ్ళు భక్షించే వారుగా ఉన్నారు అని విశ్వాసంలో నిలవకుండా వాళ్ళు తప్పిపోయారు. కానీ అబ్రాహాం అయితే చక్కగా ఆ కుమారుని తీసుకెళ్ళి ఆ బలి ఏర్పాటు చేసి, కట్టెలు ఏర్పాటు చేసి ఆ కుమారుని కట్టివేసి ఆ బలి మీద పడుకోబెట్టి కత్తి ఎత్తి ఇదిగో దేవునికి అర్పిస్తున్నాను అని అనుకున్నప్పుడు వెంటనే అబ్రహామా అబ్రహామా అని దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని కూడా అప్పుడప్పుడు దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. అన్ని సమకూరుస్తూ ఉంటాడు. ఆయన నిర్ణయించిన కాలం ప్రకారం అన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన వాగ్దానం చేసినట్లు ఆ వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పరీక్షిస్తే వాళ్ళు ఆ విశ్వాసంలో ఓడిపోయారు. కానీ అబ్రాహాము విశ్వాసంలో గెలిచాడు కాబట్టి విశ్వాసానికి తండ్రిగా ఏర్పడ్డాడు. దేవాది దేవుడు విశ్వాసానికి కర్తగా మరి అబ్రాహాంని ఏర్పాటు చేసుకున్నాడు. అటువంటి అబ్రాహాంలో ఉన్న విశ్వాసం మనం కలిగి ఉంటే ఆయన నిర్ణయించిన కాలము ప్రకారము మనం జీవిస్తూ ఆయన సన్నిధిలో ఉంటాం. ఆ కుమారుడిని వద్దు, ఇదిగో పొట్టేలు నీ కొరకు ఏర్పరచబడింది అని దేవుడు మరి ఆ పొట్టేల ద్వారా బలి తీసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడండి. ఒక్కొక్కసారి నిన్ను నన్ను కూడా పరీక్షిస్తూ ఉంటాడు, పరిశోధిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో నెగ్గేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన కార్యాలన్నీ సఫలపరుస్తూ ఉంటాడు. మరి అంతవరకు దేవుడు ఇస్సాకుని ఎంతగానో దీవించాడు. మరి అబ్రాహాము కూడా అనేక విధాలుగా ఆయన కృప మహదేశ్యంలో ఐశ్వర్యవంతుడిగా మరి దేవాది దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలతో విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు నిండు వృద్ధాప్యంలో మరి ఆయన చనిపోతూ చూస్తున్నాం. ఆయన వృద్ధాప్యం వరకు దేవుడు కాపాడాడు. అవును, మన జీవిత కాలం అంతా ఆయన మనకు తోడుగా ఉండాలి. మనకు మంచి వృద్ధాప్యంలో మనం మరణించాలి. దేవుని యొక్క నీడలో మరి దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారము మనం జీవించాలి. దేవుడు నిర్ణయించిన కాలము ప్రకారం మన జీవితంలో ప్రతి కార్యము జరగాలి అంటే దేవుని యొక్క కాలములో ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసిన ఆ కాలములో ఉన్నప్పుడు, ఆయన నిర్ణయించిన సమయంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశ్రయిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. అటువంటి స్థితిలో మన అబ్రాహాంను చూస్తే అబ్రాహాం చక్కగా అబ్రహాం బతికిన సంవత్సరం ఆదికాండ 25వ అధ్యాయం 7వ వచనం నుంచి చూసినప్పుడు అబ్రాహాం బ్రతికిన సంవత్సరములు 175. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితల యొద్దకు చేర్చబడెను అంటున్నాడు. అవును, దేవునిలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవిత కాలమంతా దేవునికి అర్పించుకున్నప్పుడు, దేవుని చేతికి మన జీవితాన్ని అర్పించుకుంటే ఆయనే మన ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు. ఆయన చెంకనెత్తుకొని నడిపించే దేవుడు. ఆయన గొప్ప దేవుడండి. ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం ఇచ్చే దేవుడు. అబ్రహామును ఎదురు చూసిన కుమారుడిని దేవుడు దయచేశాడు. ఆస్తి పరంగా అన్నిటినీ ఆశీర్వదించాడు. ఒంటరిగా మరి తన భార్యని లోతుని కుమారుడిని తీసుకొని మరి తన దేశాన్ని అంతటిని విడిచి దేవుడు చెప్పిన ప్రకారము మరి ఆ దేశాన్ని మరి ఆ కల్దీలు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి మరి దేవుడు చూపిన ప్రదేశానికి వచ్చినప్పుడు దేవుని మాట విన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను శపించువాని శపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి నీ సంతానాన్ని ఇంతగా అభివృద్ధి పరుస్తాను, ఆకాశ రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె, ఇసుక రేణువు వలె ఆశీర్విస్తానని ఆశీర్వించినట్లే ఆశీర్వించాడు. దేవుడు గొప్ప దేవుడండి. అంతేకాకుండా ఆయనలో ఆయన పెట్టిన ప్రతి పరీక్షకు నెగ్గి మరి దేవుని యొక్క విశ్వాసాన్ని గెలుచుకొని విజయవంతుడిగా మరి ఆయన ముదిమి కాలమందు చక్కటి వృద్ధాప్యమందు మంచి ముసలితనమందు మరి దేవుడి సన్నిధికి చేరి ఉన్నాడు. మనము కూడా మన జీవితాల్లో
దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. దేవునితో ఆరాధిస్తూ, దేవుని యొక్క విశ్వాసంలో మరి ఎదురు చూస్తూ దేవునితో మనం కొనసాగుతుంటే మన జీవితాలను కూడా ఆయన ఏ నిమిషానికి ఆయన నిర్ణయించిన కాలము ప్రకారం, ఆయన ఏర్పాటు చేసిన కాలము ప్రకారము మనం ఆయన మన జీవితాలు సాగుతూ ఉంటాయి. మనం చూస్తున్నాం కదా! మరి అలాగే మరి దేవాది దేవుడు అది ఆహ్, ఇజ్రాయేలు మరి చూస్తున్నాము. ఇజ్రాయేల్ ఎప్పుడైతే యాకోబు కుమారులు వాళ్ళు చక్కగా యోసేపు వచ్చి ఇదిగో ఇది ఐగుప్తు రాజ్యంలో మరి చక్కటి ప్లేస్ ఉంది. అక్కడికి మనం వెళ్ళిపోదాం అని యాకోబుని తీసుకొని తనతో అన్నదమ్ములు 70 మందిని తీసుకొని మరి ఐగుప్తుకి వచ్చేసాడో, ఐగుప్తుకి వచ్చేసిన తర్వాత అక్కడ జీవిస్తూ వాళ్ళెంతగానో అభివృద్ధి చెందుతూ ఆ రామాసేస్ అనే పట్టణంలో ఆళ్ళు చక్కగా ఆశీర్వపడుతున్న సమయంలో మరి యాకోబు అంటాడు, ఓ దేవుడు మళ్ళీ వస్తాడు. మిమ్మల్ని దర్శించి ఇగో దేవుడిచ్చే ప్రాంతాన్ని మిమ్మల్ని తీసుకెళ్తాడు అని వాగ్దానం చేసి మరి ఆయన మరణిస్తాడు. ఆ తర్వాత యోసేపు అంటాడు, ఇదిగో ఐగుప్తులో మనం జీవిస్తున్నాం కదా! దేవుడు మళ్ళీ వస్తాడు. ఆయన నిర్ణయించిన కాలంలో ఆయన వచ్చి మనల్ని ఇక్కడి నుంచి విడిపించి తీసుకువెళ్తాడు అని మరి ఆయన కూడా వాగ్దానం చేస్తూ ఉంటాడు. మరి ఆదికాండం 50వ అధ్యాయం 24వ వచనంలో చూస్తున్నప్పుడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని మరియు యేసేపు దేవుడు నిశ్చయంగా మేము చూడవచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడి నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యేసేపు మరి ఎంచక్కా ఆ ఐగుప్తు రాజ్యానంతటికి రాజుగా మంత్రిగా ఉంటూ అక్కడ మరి ఉంటూ తన జనాంగాన్ని యాకోబును తన సహోదరులందరినీ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టినప్పుడు చక్కగా వాళ్ళు ఉంటున్న సమయంలో వారి జనాంగం అభివృద్ధి చెందింది, ఫలించింది. ఇజ్రాయేల్ లెక్కలేని మందిగా విస్తరించడం జరిగింది. ఆ సమయంలో మరి ఐగుప్తు రాజు ఫరో గారు వీరిని హింసించడం జరుగుతున్నప్పుడు వీరు పెట్టిన మొర దేవుడు ఆలకించి యేసేపు, యాకోబులు మరి వాళ్ళు దేవుడు నిశ్చయముగా వస్తాడు, ఇదిగో మళ్ళీ దేవుడు దర్శిస్తాడు, ఆ కాలమందు మీకు విడుదల కలుగుతాదని వాళ్ళు ఎలా అయితే దేవుని యొక్క దర్శనం ద్వారా దేవుని ప్రవచించారో ఆ మాట దేవుడు నెరవేర్చాడు. వారికిచ్చిన వాగ్దానం ప్రకారము దేవుడు వారిని ఐగుప్తు నుండి విడుదల దయచేశాడు. ఏదైతే మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయన మరి సమస్తాన్ని ఆయన సాధ్యమే. ఆయన ఎంతైనా గొప్ప దేవుడు. మరి దేవుడు అక్కడ వారు కష్టపడుతుంటే, హింసింపబడుతుంటే దేవుడు వారి మొర విని వారిని మరి విడిపించి మరి ఆ ఐగుప్తు నుండి మరి దేవుడు విడిపించి చక్కటి కానాను దేశంలోకి దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరిశుద్ధ వాగ్దాన దేశంలోకి ఇజ్రాయేల్ నివసించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అవును, ఆయన ప్రతీది ఒక పద్ధతి ప్రకారము, నిర్ణయ కాలం ప్రకారము చేస్తూ ఉంటాడు. మనల్ని గమనిస్తూ ఉంటాడు, మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. ఆ పరిశోధనలో మనం నెగ్గినప్పుడు దేవుడు యొక్క కృపలో, దయలో మనం వర్ధిల్లుతూ ఉంటాం, ఫలిస్తూ ఉంటాం, ఆశీర్వబడుతూ ఉంటాం. అటువంటి విధంగా దేవుడు నిర్ణయించిన కాలము ప్రకారము, ఆయన నిర్ణయ కాలం ప్రకారము సమస్తము జరుగుతుంది. ఆయన మరి ఈ మాట మరి అబ్రాహాముకి మరి మొదట్లోనే చెప్తాడు, ఇదిగో 400 సంవత్సరాల తర్వాత 4వ తరం వారు మళ్ళీ ఈ దేశానికి వచ్చి స్వతంత్రించుకుంటారని మరి ఆ అబ్రాహాముకి ఒక దినాన మరి సెలవిస్తూ ఉంటాడు. ఒక బలి అర్పిస్తాడు అబ్రాహాం బలి అర్పించి అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు అబ్రాహాంతో మాట్లాడతాడు. ఆదికాండము 15వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు గెద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాం వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంక బోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక
నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పెను. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరి దేవాది దేవుడు అబ్రాహాము యొక్క జీవిత చరిత్రంతా చెప్తున్నాడు. అయ్యా ఇదిగో నువ్వు చక్కటి వృద్ధాప్యంలోని మరణిస్తావు. ఇదిగో నువ్వు ఆశింపబడతావు. నువ్వు క్షేమముగా ఉంటావు అని దేవుడు వాగ్దానం చేసి తన నిర్ణయించిన కాలము ప్రకారమే తన జీవితంలో నిర్ణయించినట్లు తన జీవితంలో రాసిన లెక్క ప్రకారము ఆ మరివన్నిటిని ఆ గ్రంథంలో ఏదైతే లిఖించాడో అబ్రాహాం యొక్క గ్రంథంలో ఏదైతే లిఖించాడో అబ్రాహాం జీవితంలో జరిగింది. ఆయన చక్కటి వృద్ధాప్యమందు క్షేమముగా సుఖముగా సంతోషముగా దేవుని సన్నిధికి చేరుకున్నాడు. అంతేకాకుండా ఇదిగో నీ ఒక సంతతి వారు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి మరి దాసులుగా ఉంటారు. వాళ్ళే మరి ఇశ్రాయేలు ఏసేపుతో వెళ్ళిన మరి అక్కడ జనం విస్తరించిన తర్వాత ఆ ఐగుప్తులో ఆ ఫరో రోజు వారందరినీ దాసులుగా ఏర్పాటు చేసుకుంటాడు, హింసిస్తాడు. అవన్నీ పొందిన తర్వాత వాళ్ళు విడుదల పొంది మళ్ళీ వస్తారు. వాళ్ళకి ఇగో తీర్పు తీర్చి వాళ్ళ ఆ ఫరో రాజుకు నేను తీర్పు తీర్చి వాళ్ళని తీసుకువస్తానన్న వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఇవన్నీ మరి జరుగుతున్నాయంటే మన జీవితంలో కూడా అబ్రాహాము గారి యొక్క గ్రంథము ఆయన రాసుకున్న లిఖితమైనవన్నీ నెరవేరాయి అంటే మన జీవితాల్లో కూడా ఆయన ఒక బుక్ రాసి ఉంటాడు కదా. నా జీవితానికి ఒక బుక్, నీ జీవితానికి ఒక బుక్, అందరికి ఒక్కొక్క బుక్ దేవుడు రాసి ఉంటాడు. ఆ మనం పిండముగా ఉండగానే ఆయన కాలాలు నిర్ణయించిన కాలం ప్రకారం ఏం జరగాలి, ఏ పరిస్థితిలో ఎలా ఉండాలి, నిన్ను ఎలా పరీక్ష పెట్టాలి, అన్నిటినీ ఆయన ఆయన ఆ బుక్ లో రాసి ఉంటాడు. కాబట్టి ఆ బుక్ లో ఉన్న ప్రకారము ఆయన దేవుని యొక్క గ్రంథంలో ఉన్న ప్రకారము మన జీవితాలు నెరవేరాలి అంటే ఆ నిర్ణయ కాలం ప్రకారం మనం ఫలించాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే మనం చేయాల్సింది ఒకటే, దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు అతడు చేయునదంతా సఫలమగును అంటున్నాడు. తన కార్యమంతటిని సఫలం చేసే దేవుడు. అంతేకాకుండా ఆయన మరి ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించు ఆ ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. మరి ధన్యమైన జీవితాన్ని మనం గడుపుతూ ఉండాలి. అంతేకాకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఏ కాలంలో మన జీవితంలో జరగాలో అదే జరిగే విధంగా దేవుడు చేస్తాడు. ఏ సమయంలో హెచ్చింపబడాలో, ఏ సమయంలో తగ్గించబడాలో, ఏ సమయంలో నీకు వివాహం జరగాలో, ఏ సమయంలో నీకు బిడ్డలు కలగాలో, వాళ్ళు ఉద్యోగాలు చేయాలో, వివాహాలు చేయాలో, వాళ్ళకి ఏం చెయ్యాలో అన్నిటినీ దేవుడు ఆయన యొక్క గ్రంథంలో రాశాడు. ఆయా కాలాల ప్రకారము జరగాలి అంటే మనము చేయవలసింది ఒక్కటే, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయా పరిస్థితుల ప్రకారము జరిగిపోతూ ఉంటాయి. అటువంటి విధంగా మనం ఉండాలి. దేవుని యొక్క కాలంలో ఉండాలి. దేవుడు నిర్ణయించిన కాలంలో మనం ఉండాలి. ఎందుకంటే మనం పిండముగా ఉండగానే ఆయన మన కొరకు ఒక గ్రంథాన్ని రాశాడు. నియమింపబడిన నేను పిండమునై ఉండగా నీ కన్నులను చుచ్చెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అంటున్నాడు. దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన గురించి ఆయన తన గ్రంథంలో రాసేసుకున్నాడు. అవన్నీ గొప్పవి అంట, ప్రియమైనవి అంట. అవన్నీ నెరవేరాలి, జరగాలి అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడండి. వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటున్నాడు. మన జీవితాల కొరకు ఆయన ఏర్పాటు చేసిన అమూల్యమైన ఆశీర్వాదాలు, దీవెనలు మరి ఫలించాలని, మనల్ని దీవించాలని, అభివృద్ధి చెందాలని ఆయన మన కొరకు లెక్కలేనన్న ఆశీర్వాదాలు దాచాడంట. ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటున్నాడు. ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలి అంటే, ఆ దినాల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం అందుకోవాలి అంటే, మన కాలాల ప్రకారం మనం ఫలించాలి అంటే దేవుని యొక్క గ్రంథాన్ని దివారాత్రములు చదువుతూ ఉన్నప్పుడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మరి దేవుడు చేస్తాడు. తన చేయకదంతయు సఫలమగును అంటున్నాడు. మన జీవితాలు దేవుడి గ్రంథంలో లిఖితములై ఉన్నాయి. ఒక్కటైనా కాక మునిపే మనం ఇంకా ఒకటి దినంలోకి అడుగు పెట్టక ముందే ఆయన ఒక పుస్తకాన్ని రాసేశాడు. ఆ గ్రంథంలో ఉన్న లెక్క ప్రకారము దేవుడు కార్యము చేసును గాక. దేవుడు మనల్ని దీవించి ఆశ్రయించి ఆయన లెక్క ప్రకారము మన జీవితాలు నిర్ణయించిన కాలం ప్రకారం జరుగును గాక. ఆమేన్. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. మహోన్నతుడా, అమ్మ
ప్రభు నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. దేవాది దేవానికి కొందాలు చెల్లిస్తున్నాను. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నతుడా, సర్వోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా, ఇదిగో తండ్రి, ఎంతవరకు దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ అమూల్యమైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఇదిగో నీవు మా కొరకు ఏర్పాటు చేసిన దేవా సూచనలు, కాలములు, సంవత్సరములు ప్రకారము దేవా మేము జీవించడానికి దేవా, మా కాలములు దేవా ఇదిగో జరగడానికి దేవా నువ్వు మా కొరకు ఆకాశ విశాలమందు దేవా అయ్యా జ్యోతులను ఏర్పాటు చేసి ఉన్నావయ్యా. ఆ జ్యోతులు నిర్ణయించిన కాలము ప్రకారము దేవా మా జీవితాల్లో జరుగుతున్న ప్రతి సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దేవా, నేను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే దేవా అయ్యా ఇదిగో నేను ఒక్క దినము కాకమునిపే దేవా ఇదిగో మా కొరకు రాసిన దేవా నీ గ్రంథములో లిఖితములైనవన్నీ దేవా నువ్వు కంప్లీట్ చేయవచ్చున్నానయ్యా. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడమైన రాజా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి దేవా, నువ్వు నిర్ణయించిన కాలము ప్రకారము దేవా మా జీవితాల్లో ప్రతి కార్యాన్ని సఫలపరచవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో మేము కూర్చుంటా లేచుట సమస్తము ఎరిగిన వాడు, మేము నడుచుట దేవా అయ్యా ఇదిగో మా నోటి మాట రాకమునిపే దేవా అన్ని ఎరిగి ఉన్న దేవుడు దేవా, మాకు తలంపు పుట్టక మునిపే దేవా అయ్యా సమస్తము ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నీ దేవా నీ కార్యం మా జీవితాల్లో జరిగించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు సహాయకుడిగా ఉంటూ దేవా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు తల్లి గర్భంలో నేను దేవా నువ్వు నిర్ణయించిన దేవా ప్రకారమే దేవా మా జీవితాల్లో నీ కాలాన్ని సంపూర్తి చేయబడుచున్నానయ్యా. నువ్వు నిర్ణయించిన కాలము ప్రకారమే దేవా అయ్యా మా కార్యములన్నీ జరిగి చూడొచ్చున్నాను అయ్యా. ఇదిగో నీ సహాయం మాకు కావాలని అడుగుచున్నామయ్యా. మా పరిస్థితుల్లో, మా స్థితిగతుల్లో దేవా అయ్యా ఏర్పడుతున్న కాలాలు బట్టి దేవా, పరిస్థితులు బట్టి దేవా నువ్వు దేవా సహాయం దాయిచ్చేయబడొచ్చున్నానయ్యా. నీ కృప మా మీద ఉంచబడొచ్చున్నాను, నీ దయ మా మీద ఉంచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అంటున్నావు అయ్యా. అయ్యా అతడు నీటి కాలములు ఎవరు నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అవునయ్యా ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవా నీ ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించే వారిగా దేవా వారి జీవితాల్లో దేవా నువ్వు నిర్ణయించిన కాలములు ప్రకారము దేవా వారి జీవితాల్లో దేవా అయ్యా వారి కార్యాలు సఫలపరచబడుచున్నానయ్యా. నువ్వు నిర్ణయించిన ప్రకారము దేవా అయ్యా నిర్ణయ కాలంలోనే దేవా వారి దినములు కంప్లీట్ చేయబడుచున్నానయ్యా. నీ సహాయం దాయిచ్చేయబడుచున్నాను అయ్యా. ఇదిగో ఇసుక రేణువుల కంటే లెక్కకు మించి ఉన్న దేవా నీ తలంపులు దేవా ప్రియమైనవి దేవా, ఘనమైనవి దేవా మా జీవితాల్లో దేవా నువ్వు ఆశపడిన దేవా ఇదిగో నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించబడుచున్నామయ్యా. నీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధించబడుచున్నామయ్యా. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి ఆకాశంలో మా కొరకు సూచనలు ఏర్పాటు చేస్తావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వర్షం ఎప్పుడు పడతాదో, ఎప్పుడు ఆగిపోతాదో అని దేవా మాకు తెలియజేస్తున్నాడు కొందాలు చెల్లిస్తున్నారు అయ్యా. ఇదిగో నీ రాకడ గురించి కూడా దేవా మాకు సూచనలు తెలియజేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. ఇదిగో తండ్రి లోకంలో జరుగుతున్న భూకంపాలు, కరువులు దేవా, సునామీలు దేవా ఇదిగో తండ్రి వేదనలు, శోధనలు ఏర్పడుతున్నప్పుడు, యుద్ధాలు కలుగుతున్నప్పుడు, రాజ్యాల మీదకి లేస్తున్నప్పుడు దేవా అయ్యా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నప్పుడు దేవా మాలో ప్రేమలు చల్లారిపోతున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి దేవా నువ్వు దేవా రాకడ సమయం ఆసన్నమైనదని దేవా వేదనలు ప్రారంభమయ్యాని దేవా అయ్యా నిరీక్షణతో దేవా విశ్వాసంతో దేవా అబ్రాహాం ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవా విశ్వాసంతో నిరీక్షణతో దేవా నీ వైపు ఎదురు చూసి దేవా ముదిమి వచ్చు వరకు దేవా అయ్యా ఇదిగో తన మంచి ముసలతనమంతు దేవా నీ సన్నిధికి చేర్చుకున్నట్లు దేవా నీ కొరకు మేము ఎదురు చూసేవారిగా మా జీవితాలన్నీ దేవా ఇదిగో తండ్రి సిద్ధపడే వారిగా మమ్మల్ని చూడొచ్చున్నా. నీ రాకడ కొరకు సిద్ధపడే వారిగా దేవా నీ రాకడలో మమ్మల్ని ఎత్తుకునే వారిగా దేవా మమ్మల్ని దేవా నీ దేవా ఎత్తబడే గుంపులో మమ్మల్ని చేర్చుకోవచ్చున్నానయ్యా. మా జీవిత కాలం అంతా దేవా నీ పాదాల చెంత చేరి స్తుతించి నీ కొరకు ఎదురు చూసే వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నా. మా ముదిమి వచ్చే వరకు దేవా నీ చెంకన ఎత్తుకోమని అడుచున్నానయ్యా. మా ముసలితనమందు చిగురు పెట్టు వారిగా దేవా అయ్యా ఇదిగో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె దేవా మొవ్వ వేస్తారన్నట్లు దేవా మా జీవితాలను ఎల్లప్పుడూ దేవా ఇదిగో నీ రాసిన లిఖితమైన గ్రంథంలో ఉన్నట్లు దేవా మా కాలాలు దేవా నీ నిర్ణయ ప్రకారం జరిగి చూడొచ్చున్నానయ్యా. గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారము దేవా యెహోవా అసాధ్యమైనది ఏదైనా
ఉందా? ఇదిగో ప్రమాణం చేసిన వాడు గొప్ప దేవుడు. వాగ్దానం చేసిన వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. అయ్యా ఇదిగో మేము నమ్మదగని వారమైనప్పుడు అయినే దేవా, ఇదిగో నమ్మదగిన దేవుడివైన దేవాది దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నా. యుగ యుగములు మారని దేవుడుగా దేవా, తరతరాలు మారని దేవుడుగా దేవా, అయ్యా ఇదిగో నిత్యము దేవా నివాసిగా దేవా మమ్మల్ని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ దేవా, అయ్యా ఇదిగో నీ అరచేతులు మమ్మల్ని చెక్కుకున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, ఇదిగో మా కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశించి అభివృద్ధి పరచమని నీ కృపలో దయలో భద్రపరచి కాచుకబడి అడుచున్నాను. మా సంఘాన్ని అంతటిని దీవించి ఆశించమని అడుచు దేవా. దేవాది దేవా ఇదిగో తండ్రి నీ స్వరాన్ని వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవా గొప్ప కార్యాలు జరిగించమని, వారి జీవితాల్లో నిర్ణయించిన కాలం ప్రకారం వారి జీవితాలు సఫలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, యూట్యూబ్లో చూస్తున్న వారికి, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.